Welcome to ISCE. Right now we are discussing my ICET Grand Test Paper 1 regarding quantitative aptitude and pure mass part ma explanation we are looking. Now section A ma section A. Now first ma 1 to 11 ma data sufficiency questions are given ma. First see the instructions ma. A question is given followed by data in the form of two statements ma. Here two statements given, two statements are given ma, and basically labeled as a 1 and 2. Here ma data given in 1 alone is sufficient ma, then your answer is option A ma. Whenever only 1 is sufficient, option A. Then whenever only 2 is sufficient ma, alone 2 is sufficient, then your answer is B ma. Your answer is B. Whenever only 1 ma, option A. Whenever only 2 ma, option B ma. When we have to give 3 ma, both 1 and 2 put together are sufficient ma. Rendu అవసరమైతే కనుక ma, 1 and 2 రెండు అవసరమైతే కనుక, then we should give the both are sufficient to answer the question, but neither statement alone is sufficient ma. If both are sufficient ma, next ma option C appudu istama. Next ma both 1 and 2 together are not sufficient ma. If both are not sufficient ma, then your answer is option D ma. Right ma, only 1 ఉన్నప్పుడు option A ma, only 2 ఉన్నప్పుడు option B ma. C ఎప్పుడు ఇవ్వాలి ma, both of them together. D ఎప్పుడు ఇవ్వాలి ma, both are not sufficient ma, then we should give the D as a answer ma. Right ma. Now we are looking ma question number 1. A man wants to cover a rectangular room with a carpet. How much will it cost him? ఒక rectangular room ni, ఒక రెక్టాంగిల్ రూమ్ ని కార్పెట్ వేద్దాం అనుకున్నామా, ఎంత కాస్ట్ అవుతుంది, వాట్ ఇస్ ద కాస్ట్ ఫర్ హిమ్. నా వాట్ ఇస్ స్టేట్మెంట్ 1, ద సర్వీస్ చార్జ్ ఈస్ 80 రూపీస్ అండ్ ఈచ్ స్క్వేర్ ఫీట్ విల్ కాస్ట్ 1 రూపీస్ 50 పైసా. సో ఆ వేయడానికి సర్వీస్ చార్జ్ క్లియర్ గా చెప్పాడమ్మా 80 రూపీస్ అండ్ స్క్వేర్ ఫీట్ కాస్ట్ కి 1 రూపీ 50 పైసా. స్క్వేర్ ఫీట్ కి 1 రూపీ 50 పైసా అని చెప్పారు కాబట్టి ఓవరాల్ గా హౌ మచ్ స్క్వేర్ ఫీట్స్ మా వి డోంట్ నో, కాబట్టి యూజింగ్ స్టేట్మెంట్ 1 మా వి కాన్ గెట్ ద ఆన్సర్. ఓన్లీ స్టేట్మెంట్ 1 తో మనకు క్లారిటీ రాదమ్మా. సర్వీస్ ఛార్జ్ తెలుస్తుంది, స్క్వేర్ ఫీట్ కి పర్ మీటర్ ఐడియా వస్తుందా, బట్ ఓవరాల్ గా ఎన్ని స్క్వేర్ మీటర్స్ ఉందో మనకు తెలియదమ్మా. స్టేట్మెంట్ 2, బట్ స్టేట్మెంట్ 2 మా ఇఫ్ ద రూమ్ వర్ హాఫ్ యాజ్ లార్జ్ మా, బ్రెడ్త్ అనేది లార్జ్ లెంత్ లో హాఫ్ ఉంది అని చెప్పాడు మా. రైట్, ఇట్ వుడ్ కాస్ట్ హిమ్ 180 రూపీస్ మా. ఆ బ్రెడ్త్ కి 180 రూపీస్ కూడా అవుతుంది అని చెప్తున్నామా. సో ఇక్కడ పర్టికులర్ 180 రూపీస్ అని చెప్పాడు తప్పితే ఈచ్ స్క్వేర్ ఫీట్ కి ఎంతో తెలియదు అండ్ సర్వీస్ ఛార్జ్ ఎంతో తెలియదు మా. వి కాన్ గెట్ మా బై యూజింగ్ 2 నుంచి కూడా రాదు. బై యూజింగ్ బోత్ మా, బై యూజింగ్ బోత్ మనం రెండు యూజ్ చేసినప్పుడు సర్వీస్ ఛార్జ్ ఐడియా వస్తుంది, స్క్వేర్ ఫీట్ కి ఐడియా వస్తుంది అండ్ 180 రూపీస్ అని వస్తుంది. సో 180 రూపీస్ అని చెప్పినప్పుడు దాన్ని డివైడ్ బై 1.50 చేస్తే కనుక మనకు బ్రెడ్త్ వాల్యూ వస్తుంది. ఫ్రమ్ దట్ విల్ గెట్ ద లెట్ బా, అండ్ ఆబ్వియస్ గా బై యూజింగ్ బోత్ వీ కెన్ గెట్ ద ఆన్సర్. బై యూజింగ్ బోత్ మా, by using both we can get the answer, and 1 and 2 ma both are required. Next, second one ma, is AD minus BC equals to 0 ma. సెకండ్ క్వశ్చన్ మా ఏడి మైనస్ బీసీ ఈక్వల్ 0 అవుతుందా, ఈజ్ అన్నాడు మా. ఎప్పుడైతే మనం ఈజ్ తో స్టార్ట్ అవుతున్నప్పుడు మా, వెన్ ఎవర్ క్వశ్చన్ ఇస్ బిగినింగ్ విత్ ఈజ్ మా, అవుతుందా లేదా ఖచ్చితంగా చెప్పాలి. వీ హ్యావ్ టు సే మా ఎగ్జాక్ట్ ఐదర్ ఇట్ ఆర్ నాట్ మా. సో క్లారిటీగా ఆన్సర్ ఉండాలి. సో ఏ కమ బి కమ ఏ సారీ ఏబిసిడి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 నాట్ ఈక్వల్స్ టు అని చెప్పినప్పుడు మా ఈక్వల్ టు పర్టికులర్ గా వి డోంట్ నో. సో బై యూజింగ్ 1 మా వి కాన్ గెట్ ఎనీ క్లూస్. బై యూజింగ్ 1 వి కాన్ గెట్ ద క్లూస్ మా. సో ఏ ఈక్వల్ టు ఏబిసిడి డస్ నాట్ ఈక్వల్స్ టు XY ZD బట్ ఈక్వల్స్ టు 1001 ma. So is equals to A is equals to 1001 ma. AD minus BC, that means 1 minus 0 is not equals to 0 ma. Question అడిగింది 0 అవుతుందా, 0 అవుతుందా అని. ఇట్స్ నాట్ ఈక్వల్స్ టు 0 మా, 0 కాదు. క్లారిటీగా ఆన్సర్ చూపించమా. ఫ్రమ్ వేర్ మా, ఫ్రమ్ సెకండ్ స్టేట్మెంట్ వీ కెన్ గెట్ ద ఆన్సర్ క్లియర్లీ మా. ఫ్రమ్ సెకండ్ స్టేట్మెంట్. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్ మా, ఓన్లీ 2, ఓన్లీ 2 ma. From second statement we can get the clear answer. Next ma. Next, what is the value of a plus b plus c into 1 by a plus 1 by b plus 1 by c ma. దీని వాల్యూ ఎంత అంటారు మా. క్వశ్చన్ ఆస్కింగ్ మా, వాట్ ది వాల్యూ ఆఫ్ దట్ మా. స్టేట్మెంట్ 1, వాల్యూ ఎంత అని అడిగినప్పుడు నువ్వు క్లియర్ వాల్యూ చెప్పాలి. పలానా సంథింగ్ 10 5 3 వాట్ ఎవర్ దట్ మా, ఒక క్లియర్ వాల్యూ చెప్పాలి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 అన్నాడమ్మా. గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు ఖచ్చితంగా నీకు క్లారిటీ లేదమ్మా. గ్రేటర్ దాన్ 0 అంటే చాలా వాల్యూస్, సో మెనీ వాల్యూస్ మా. పర్టికులర్ గా వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ క్లూ మా. ఫ్రమ్ స్టేట్మెంట్ 1 వి కాన్ గెట్. ఫ్రమ్ స్టేట్మెంట్ 2 మా ఇది కూడా క్లారిటీ లేదు మా. ఏ గ్రేటర్ దాన్ 0, బి గ్రేటర్ దాన్ 0, సి గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా క్లియర్ గా ఆన్సర్ రాదమ్మా. బై యూజింగ్ బోత్ ఆల్సో వీఆర్ నాట్ గెటింగ్ ద క్లియర్ క్లూస్. అంటే బోత్ ఆర్ నాట్ సఫిషియెంట్ మా, బోత్ ఆర్ నాట్ సఫిషియెంట్. రైట్ మా, both are not sufficient and neither 1 nor 2 ma, neither 1 nor 2. Is there a term independent of x is expansion of ma. Independent term ఏదైనా ఉంటుందా, independent term ఏదైనా ఉంటుందా. సో స్టేట్మెంట్ 1, n is equals to 3k, k is a positive integer ma.
కే పాజిటివ్ ఇంటీజర్స్ అన్నప్పుడు జీరో పాజిటివ్ నెగిటివ్ అన్నీ ఉంటాయి. బట్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 1 2 3 4 సచ్ కైండ్ ఆఫ్ వాల్యూస్ సో కే ఈక్వల్స్ టు 1 2 3 బై సబ్స్టిట్యూటింగ్ కే వాల్యూ 1 2 3 ఏదైనా తీసుకుంటే మనకు క్లియర్ గా ఇండిపెండెంట్ ఈజీగా క్లియర్ చెప్పచ్చు సో బై యూజ్ స్టేట్మెంట్ 1 వీ కెన్ గెట్ ద ఆన్సర్ క్లియర్లీ స్టేట్మెంట్ 2 ఎన్ ఈజ్ ఎన్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ అన్నప్పుడు సో మెనీ ఉంటాయి సో ఖచ్చితంగా చెప్పలేము సో బై యూజింగ్ ఓన్లీ వన్ వీ కెన్ గెట్ ద ఆన్సర్ బై యూజింగ్ ఓన్లీ వన్ నెక్స్ట్ what is the present age of a question asking a age enta question asking what is the present age of a statement 1 ante father of a was born on 25th anniversary of India's independence so అంటే మనకు ఫాదర్ గురించి చెప్పాడు క్వశ్చన్ స్టేట్మెంట్ 1 లో ఫాదర్ ఎప్పుడు బోర్న్ 25th యానివర్సరీ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇస్ 1947 1947 సో 25th యానివర్సరీ అంటే 1947 ప్లస్ 25 అంటే వి నో క్లియర్లీ ఫాదర్ ఏజ్ గురించి ఫాదర్ బర్త్ గురించి మనకు తెలుసు ఇన్ఫర్మేషన్ వి నో ఫాదర్ బర్త్ ఇన్ఫర్మేషన్ ఫాదర్ బర్త్ ఇయర్ తెలిస్తే ప్రజెంట్ చెప్పేచ్చు వీ కెన్ క్యాలిక్యులేట్ క్లియర్లీ మనకు ఫాదర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది బట్ క్వశ్చన్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఏ అంటే స్టేట్మెంట్ 1 నుంచి వి కాన్ గెట్ ఫ్రమ్ స్టేట్మెంట్ 1 వి కాన్ గెట్ స్టేట్మెంట్ 2 వాట్ స్టేట్మెంట్ 2 ఏ వాస్ బర్న్ ఆన్ 25th బర్త్డే ఆఫ్ హిస్ ఫాదర్ 25th బర్త్డే అప్పుడు సన్ పుట్టాడు ఏ పుట్టాడు అని చెప్తాం ఏ వాస్ బర్న్ అంటే ఫాదర్ 25th బర్త్డే ఏ ఇయర్ లో అవుతుందో మనం తెలుసుకోవాలి దెన్ వీ కెన్ గెట్ ద క్లారిటీ సో ఫ్రమ్ దిస్ వి కాన్ గెట్ బట్ బై యూజింగ్ బోత్ అక్కడ ఫాదర్ బర్త్ ఇయర్ తెలుసు ఇక్కడ నుంచి ఫాదర్ 25th బర్త్డే తెలుసు సో క్లియర్ గా ఏ వాల్యూ మనం చేసేయచ్చు బై యూజింగ్ బోత్ వీ కెన్ గెట్ ద ఆన్సర్ బై యూజింగ్ బోత్ అన్నప్పుడు ఆప్షన్ సి బోత్ రిక్వైర్డ్ నెక్స్ట్ n square plus 3n square plus 2n by 3 is integer అవుతుంది అన్నమాట n square plus 3n square plus 2n by 3 is an integer so statement 1 n is an integer if take the n value 1 అనుకుంటే if you take the n value 1 what will becomes 1 cube అన్నప్పుడు 1 plus 3 plus 2 by 3 6 by 3 nothing but 2 సో క్లియర్ వెన్ ఎవర్ n is integer వెన్ ఎవర్ ఇంటీజర్ దట్ వాస్ ఇంటీజర్ క్లియర్ గా తెలిసిపోతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ n is a పాజిటివ్ రేషనల్ నెంబర్ అప్పుడు కూడా వచ్చేసి పాజిటివ్ రేషనల్ నెంబర్ బై యూజింగ్ ఆల్సో వీ కెన్ గెట్ ద ఆన్సర్ దట్ ఇస్ బోత్ ఆర్ సఫిషియెంట్ నథింగ్ బట్ ఆప్షన్ సి నెక్స్ట్ what is the area of the circular field what is the area of circular field అన్నాడు స్టేట్మెంట్ 1 the total cost of fencing around the field is 10,000 ఫెన్సింగ్ టోటల్ చేయడానికి 10,000 రూపీస్ చార్జ్ సో ఓవరాల్ గా సర్కిల్ అని చెప్పినప్పుడు సర్కిల్ ఫెన్సింగ్ అంటే పెరిమీటర్ దట్ మీన్స్ 2 పై ఆర్ ఇంటూ పర్ మీటర్ చార్జ్ ఎంతో తెలియదు దట్ ఓవరాల్ కాస్ట్ ఈస్ 10,000 రూపీస్ దాని ఓవరాల్ కాస్ట్ ఇస్ 10 సో ఫ్రమ్ దిస్ వి కాన్ గెట్ ఎనీ క్లోజ్ క్లియర్ గా నీకు రేడియస్ తెలియదు పర్ మీటర్ కి ఎంత తెలియదు బట్ ఓవరాల్ కి మాత్రం తెలుసమ్మా సో బై యూజింగ్ 1 వి కాన్ గెట్ ద క్లియర్ క్లోజ్ స్టేట్మెంట్ 2 ఏంటమ్మా ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ పర్ మీటర్ ఈస్ 100 రూపీస్ ఫెన్సింగ్ కి పర్ మీటర్ కి 100 రూపీస్ అవుతుంది పర్ మీటర్ కి 100 రూపీస్ కానీ తెలుసంది కానీ ఓవరాల్ గా కాస్ట్ తెలియదమ్మా సో బై యూజింగ్ 2 ఆల్సో వి కాన్ గెట్ రెండు కంబైన్ చేసినప్పుడు వెన్ యూ కంబైన్ బోత్ వెన్ వి కంబైన్ బోత్ సో పర్ మీటర్ కి 100 రూపీస్ అంటే ఈ వాల్యూ 100 రూపీస్ అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసే కనుక మీకు రేడియస్ వస్తుందమ్మా సో మనకు రేడియస్ తెలిసిందమ్మా రేడియస్ తెలిసిపోయింది దెన్ క్వశ్చన్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ సర్క్యులర్ ఫీల్డ్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటమ్మా పై ఆర్ స్క్వేర్ రేడియస్ తెలిస్తే పై ఆర్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేసేయచ్చు అంటే బోత్ ఆర్ సఫిషియంట్ మా C1 and 2 both required C1 and 2 both are required next 8 a bag contains balls of which some are white some are green some are red and some are blue మన దగ్గర 4 మోడల్స్ ఉన్నాయమ్మా వైట్ గ్రీన్ రెడ్ అండ్ బ్లూ వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ గ్రీన్ బాల్స్ గ్రీన్ బాల్స్ ఫ్రాక్షన్ ఏంటి గ్రీన్ బాల్స్ అంటే మనకు తెలియాల్సింది హౌ మెనీ గ్రీన్ బాల్స్ ఆర్ దేర్ డివైడెడ్ బై టోటల్ ఇది కావాలమ్మా క్వశ్చన్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ గ్రీన్ బాల్స్ అంటే గ్రీన్ బాల్స్ బై టోటల్ బాల్స్ మనకు అది తెలిస్తే క్లారిటీ వచ్చేసి నా స్టేట్మెంట్ 1 హాఫ్ ఆఫ్ ద బాల్స్ ఆర్ రెడ్ బాల్స్ హాఫ్ ఉన్నాయంటే ఆబ్వియస్ గా దీస్ ఆర్ 50% ఉన్నట్టు దీస్ ఆర్ క్లియర్లీ 50% మనకు ఓన్లీ రెడ్ తెలిసిందమ్మా మిగతా వాటి గురించి నీకు తెలియదు
We don't know ma. So by using statement 1 we can't get the answer. So statement 2 లో 1/4 of the balls are white, 1/5 of the balls are blue. స్టేట్మెంట్ 2 లో వైట్ బ్లూ గురించి ఇచ్చాడు, బట్ రెడ్ గ్రీన్ గురించి ఏం లేదు, తెలియదమ్మా. సో బై యూజింగ్ 2 ఆల్సో వి కాన్ గెట్ ద ఆన్సర్. బై యూజింగ్ 2 వి కాన్ గెట్ ద ఆన్సర్. బట్ మనం రెండు కంబైన్ చేసినప్పుడమ్మా, ఇఫ్ యూ యూస్ బోత్ మా, మనం రెండు యూస్ చేసినప్పుడు హాఫ్ అంటే 50% ఉన్నాయమ్మా, 1/4 అంటే ఇవి 25% ఉన్నాయి, 1/5 అంటే 20% ఉన్నమా. ఒకసారి చూడమా, 50 + 25 75, 75 + 20 ఎంతమా 95, 95%. ఆల్రెడీ మనకి ఇక్కడ వైట్ వచ్చేసింది, ఇక్కడ బ్లూ వచ్చేసిందమ్మా, ఇక్కడ రెడ్ వచ్చేసింది, అంటే మిగిలినవన్నీ గ్రీన్ కలర్ అన్నట్టే. 50 + 25 75 + 20 మా 95% పోతే బ్యాలెన్స్ ఎన్ని పర్సెంట్, ఇది 5% మా. సో గ్రీన్ ఆర్ 5% ఉన్నాయి. సో క్లియర్ గా గ్రీన్ ఈజ్ 5% అవుట్ ఆఫ్ 100% మా. సో క్లియర్ గా వాల్యూ తెలిసిపోతుంది మా, ఫ్రాక్షన్ ఈజీగా మనం చెప్పచ్చు. అంటే బై యూజింగ్ బోత్ వీ కెన్ గెట్ ద ఆన్సర్ మా. బోత్ అన్నప్పుడు ఆప్షన్ సి మా, ఆప్షన్ సి రైట్ మా. నెక్స్ట్ 9th అమ్మా, ఏంటమ్మా 9th, what percentage of families in the state of Kashmir have an annual income over 2,50,000 and own a boat amma. It is a boat, own a boat, it's not a boat ma, a boat ma. So what percent of families in the state of Kashmir have annual income over 2,50,000 and own a boat. అంటే వాళ్ళకు ఇన్కమ్ 2,50,000 అబౌవ్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఒక బోట్ కూడా ఉండాలి అని చెప్తున్నాడు. సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ హౌ మచ్ పర్సెంటేజ్ ఫ్యామిలీస్ అని చెప్తున్నాడు. రైట్ మా. నా ఏమన్నాడు, 28%, స్టేట్మెంట్ 1, 28% ఆఫ్ ఆల్ ఫ్యామిలీస్ ఇన్ ద స్టేట్ హ్యావ్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఓవర్ 2,50,000 మా. సో ఓవర్ 2,50,000 ఇన్కమ్ ఉన్న క్యాండిడేట్స్ 28%. అక్కడ నుంచి మనీ గురించి ఐడియా వచ్చింది మా, బట్ వీ డోంట్ నో వాళ్ళకి బోట్ ఉందా లేదా మనకు క్లారిటీ లేదమ్మా. సో బై యూజింగ్ స్టేట్మెంట్ 1 వీ కాన్ గెట్ క్లియర్ ఇన్ఫర్మేషన్. By using statement 1 we can't get clear information. Statement 2, 40% of the families in the state with an annual income over 2,50,000 own a boat. So 2,50,000 above income ఉన్న వాళ్ళలో బోట్ ఉన్న వాళ్ళు 40% మా. 2,50,000 above ఇన్కమ్ ఉన్న వాళ్ళలో బోట్ ఉన్న వాళ్ళు 40%. ఇక్కడ మనకు బోట్ గురించి ఉంది, బట్ ఓవరాల్ గా 2,50,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎంతో తెలియదు మా. సో బై యూజింగ్ బోత్ మా, by using both 28% people కి over 2,50,000 ఇన్కమ్ ఉంది. in that 40% people కి బోట్స్ కూడా ఉన్నాయి. సో 40% ఆఫ్ 28% ఈజ్ యువర్ ఆన్సర్. క్లియర్ గా మనకి క్యాలిక్యులేట్ పర్సెంటేజ్. బై యూజింగ్ బోత్ వీ కెన్ గెట్ ద ఆన్సర్. బై యూజింగ్ బోత్ 1 and 2 both are required. Next 10th, what is the value of y cube plus 1 by y cube? అంటే దాని వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి క్లియర్ గా వాల్యూ తెలుసుండమా. స్టేట్మెంట్ 1, y is not equal 0 అంటే y 0 కాదు, y 0 కాదు అని y ఇంకేదైనా ఉండొచ్చు, అంటే 0 కాదు అనే క్లూ మనకు తెలిసి ఉండాలి. సో స్టేట్మెంట్ 1 యూస్ఫుల్. యాజ్ వెల్ యాజ్ y squared minus 4y plus 1 equals to 0. By solving equation you will get the values. So by using both we can get the answer. 1 and 2 both are required. Next, now we are looking at question number 11th. A man invests equal amount. A man invests equal amount at 10% per annum for 3 years, one at simple interest and the other at compound interest. What is the difference in the interest? Interest difference asking. So rate of interest clear cheppadama, rate of interest is 10%, whereas duration 3 years. Simple interest అనేది ఎవ్రీ ఇయర్ సేమ్ కాబట్టి ఎవ్రీ ఇయర్ 10% అన్నప్పుడు 3 years కి 30%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 10, సెకండ్ ఇయర్ 10, మళ్ళీ దాంట్లో 10% బై క్యాలిక్యులేటింగ్ ఇన్ సచ్ ఏ వే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 33.1%. మనకు ఈ డిఫరెన్స్ అడిగారమ్మా. సో డిఫరెన్స్ ఈజ్ 3.1%. సో ఈ 3.1% ఏంటి క్వశ్చన్ ఆస్కింగ్ 3.1% అంటే ఎంత అవుతుంది అంటున్నాడు. స్టేట్మెంట్ 1, వాట్ స్టేట్మెంట్ 1 టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ 20,000 రూపీస్ సో మనకు క్లియర్ గా ఉంది ప్రిన్సిపల్ ఈస్ 20,000 రూపీస్ సో దాంట్లో 3.1% మనకు క్లియర్ గా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో దట్ ఈస్ స్టేట్మెంట్ 1 క్లియర్ గా పాసిబుల్. స్టేట్మెంట్ 1 నుంచి క్లియర్ గా పాసిబుల్ అయిపోతుంది. స్టేట్మెంట్ 2 రేషియో ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఈస్ మనకు రేషియో చెప్పాడమ్మా. రేషియో మళ్ళీ ఇది చెప్పినట్టే సేమ్ ఇట్ ఈస్ ఓన్లీ గివెన్ దట్ రేషియో ఓన్లీ గివెన్
బట్ క్లియర్ గా మనీ ఎంత మనీ అనేది తెలియదమ్మా. సో బై యూజింగ్ 2 వి కాంట్ గెట్ మా, అంటే ఓన్లీ 1 మా. ఆప్షన్ ఏ ఓన్లీ 1. నెక్స్ట్, now we are looking question number 20. Nirmala walked from her home to the stop and back again. How long did it take her to make the entire trip? Question asking ma, how long did it take ma? Entire ga how much time she was taken ma? So she went and came back ma. Entire purpose ma, how much time she was taken. Question asking what is the time. Statement 1. But statement 1 ma, she walked from home to the bus stop at the rate of 3 km per hour speed ma. While going ma, she was maintaining 3 speed. Only by knowing the speed ma, we can't get the time. So by using 1 we can't get the answer. By using 2, what is statement 2 ma, she walked back at the rate of 5 km per hour. While coming back ma, she was maintaining 5 speed ma. వచ్చేటప్పుడు 5 speed తో వస్తుంది మా. ఇక్కడ కూడా we know the speed ma. By using 2 also we can't get the answer. By using both ma, మనకు వెళ్ళేప్పుడు స్పీడ్ తెలుసు, వచ్చేప్పుడు స్పీడ్ తెలుసు. We know the both the speeds, but we don't know the distance ma. Distance తెలియంది, టైం పాసిబుల్ కదా మా. So that's why both are not sufficient ma. అంటే neither 1 nor 2. Option D. Option D ma. 46 to 50 ma. Observe the pie chart ma. Here ma pie chart ఇచ్చున్నారు. What is the information ma? Note the following pie chart shows the municipal funds are spent under different heads in a year ma, and chart answer the question 46 to 51. So municipal funds ఎంత అలాట్ చేశారో దట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మా. ఇక్కడ ఏమేమి ఉన్నాయా, ఎడ్యుకేషన్ 120 డిగ్రీస్ మా, హెల్త్ 90, రోడ్ 60, అదర్స్ 30 మా. మనకి ఎప్పుడైనా సర్కిల్లో టోటల్ యాంగిల్ మా 360 డిగ్రీస్ ఉంటుంది, అది చూసుకోవాలి మా. ఇప్పుడు చూడమా 120 ప్లస్ 90 210, 210 ప్లస్ 60 మా 270 ప్లస్ 30 300, అండ్ ఇది ఆబ్వియస్ గా దిట్ షుడ్ బి 60 డిగ్రీస్ మా. దిస్ షుడ్ బి 60. మనకు అవసరం ఉంటే చేసుకోవచ్చు మళ్ళీ, లేకపోతే లేదు. డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ మా. రైట్ మా. Now, what is the question asking? What is the ratio of the expenditure education to health ma? Question asking ratio of education to health. Education is how many degrees ma? 120. Health ma, how many degrees ma? Health is 90. This ratio ma, clear ga 33 34. Ratio enta ma 4:3. 4:3 ante obvious ga option D. Option D. Next ma. Next question is 47. Which single head uses 25% of the funds ma? దేనికి 25% అలాట్ చేయడం జరిగింది మా. సో మనకు ఆల్రెడీ తెలుసు మా, టోటల్ ఈస్ 360 డిగ్రీస్, దాంట్లో 25% అంటే నథింగ్ బట్ 1/4. 1/4 ఆఫ్ 360 ఎంతమా 90. అంటే 90 డిగ్రీస్ దేనికి యూజ్ చేశారు అంటున్నామా. సో 90 డిగ్రీస్ ఈజ్ విచ్ వన్ మా? హెల్త్ మా. హెల్త్ విత్ సింగిల్ హెడ్ మా 90 డిగ్రీస్ మా హెల్త్ మా. నెక్స్ట్ 48. వాట్ పర్సెంటేజ్ ఇస్ స్పెంట్ ఆన్ హౌసింగ్ మా? హౌసింగ్ కి ఎంత పర్సెంట్ అలాట్ చేశారు ఇప్పుడు మనం ఇందాక చూసామా, ఫస్ట్ లోనే 120 90 210 273 అనమా, ఇట్ ఈస్ 60 డిగ్రీస్. బట్ క్వశ్చన్ ఆస్కింగ్ మా హౌసింగ్ పర్సెంటేజ్ ఎంత. సో హౌసింగ్ పర్పస్ మా 60 డిగ్రీస్ అలాటెడ్ అవుట్ ఆఫ్ 360 డిగ్రీస్. టు గెట్ పర్సెంటేజ్ మా ఇంటూ 100 మా. సో 6 ones 6 6 ma 1/6. What is the 1/6 ma? 16.66%. లేదు అంటే 16 2/3 ma. 16.66, otherwise 16 2/3. 16 2/3 ma. Option D. Option D. Next 49th ma. ఏమన్నాడు? Which head has the maximum expenditure ma? Maximum ఏది ఉంది అన్నాడు. జస్ట్ అబ్జర్వ్ ద గ్రాఫ్ మా. మాక్సిమం ఇది ఆల్రెడీ మనకు తెలుసు మా 60 డిగ్రీస్. Maximum by looking which one ma? Education ma maximum 120 degrees ma. Just observation, no need to do anything. Next 50. Which heads have the same amount of expenditure ma? So same weight kundi ippudu, it is 60 degrees ma 60. So which one ma? By looking the graph ma, housing 60 degrees, road 60. Housing and roads nothing but option C. Option, just observation of the graph ma, no need to do ma. Right ma. Next here ma 51 to 55. 51 to 55 ma. మార్క్స్ అవుట్ ఆఫ్ 50 మా. మార్క్స్ ఎగ్జామినేషన్ 50 మార్క్స్ కి కండక్ట్ చేస్తారు మా. 40 అండ్ అబోవ్ 5 క్యాండిడేట్స్కి వచ్చాయి. 30 అండ్ అబోవ్ 20 అండ్ అబోవ్ 10 అండ్ అబోవ్ మా. ఇట్ ఈస్ 0 అండ్ అబోవ్ మా. 0 అండ్ అబోవ్ మా. 0 అండ్ అబోవ్ మా 100 క్యాండిడేట్స్ మా. సో 40 అబోవ్ 30 అబోవ్ 20 అండ్ అబోవ్ 10 అండ్ అబోవ్ మా. 0 అండ్ అబోవ్ మా. సో ఫస్ట్ పేపర్లో వచ్చిన వాళ్ళు, సెకండ్ పేపర్లో వచ్చిన వాళ్ళు అగ్రిగేట్ నథింగ్ బట్ యావరేజ్ గా వచ్చిన వాళ్ళు ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు. నా 51. Question number 51. What is question 51 ma? What should be the passing marks? What should be the passing marks if minimum 80 students are required
టు బి క్వాలిఫైడ్ విత్ కంపల్సరీ పాసింగ్ ఓన్లీ ఇన్ పేపర్ 1 మా. పేపర్ 1 లో మినిమం 80 మెంబర్స్ క్వాలిఫై అవ్వాలి. పేపర్ 1 మినిమం 80 మెంబర్స్ కావాలి, అంటే ఇంకా ఎక్కువ వచ్చినా పర్లేదు, మినిమం 80 అలా ఉండాలంటే వాట్ షుడ్ బి ద పాసింగ్ మార్క్. పాసింగ్ మార్క్ ఎంత ఉండాలి అన్నాడు. సో పాసింగ్ మార్క్ అనేది డెఫినెట్ గా ఎప్పుడైనా సరే హైయెస్ట్ ఆర్డర్ నుంచి హైయెస్ట్ ఆర్డర్ నుంచి. సో మాక్సిమం దీంట్లో ఇఫ్ యు అబ్జర్వ్ మా అమాంగ్ దట్ మా ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ దట్ మా బిలో 40 అబోవ్ 40 మా హైయెస్ట్ ఆర్డర్ నుంచి ప్రిఫరెన్స్ బికాస్ పాసింగ్ మార్క్స్ అని హై నుంచి ఉంటుంది మా. సో అబోవ్ 40 పేపర్ 1 అబోవ్ 40 ఎంతమంది ఉన్నామా 5 మెంబర్స్, అంటే మనకి సూటబుల్ కాదమ్మా. మనకు కావాల్సింది మినిమం 80, అంతకన్నా ఎక్కువ పర్లేదు. నెక్స్ట్ మా బిలో 40 మా బిలో 40 మా. సో బిలో 40 అండ్ ఎక్సెప్ట్ ఆఫ్ 5 రిమైనింగ్ అందరూ వస్తారు, అండ్ ఆబ్వియస్ గా మినిమం 80 కాదు, అంతకన్నా ఎక్కువ ఉన్నారు మా. సో క్లియర్ గా వాట్ ఇస్ యువర్ ఆన్సర్ మా బిలో 40 మా. యువర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి బిలో 40. నెక్స్ట్ మా 52. What will be the difference between the question asking difference అడిగామా. What will be the difference between the number of students passed with 30 as cutoff marks in paper 2 and number of students passed with same cutoff in aggregate? 30 cutoff ఉంది అని చెప్పినప్పుడు మనకు 30 and above వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్ మా. సో డిఫరెన్స్ మా పేపర్ 2 30 and above ఎంత మందమ్మా 31. సేమ్ విధంగా అగ్రిగేట్ లో 27 మా. ఈ డిఫరెన్స్ అడిగమా వాట్ ఈస్ ద డిఫరెన్స్ 31 and 27 డిఫరెన్స్ ఎంతమా 4. డిఫరెన్స్ ఈస్ 4. ఆప్షన్ బి. నెక్స్ట్ హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ స్కోర్డ్ లెస్ దాన్ 40% ఇన్ అగ్రిగేట్. సో మనకు తెలుసు ఆల్రెడీ ఎగ్జామినేషన్ ఇస్ కండక్టెడ్ ఫర్ 50 మార్క్స్, 40% ఆఫ్ 50 దట్ మీన్స్ 20 less than, అంటే we require below 20 marks candidates మా. we require మా below 20 marks ఎంతమంది వచ్చారు మనకు అన్ని ఎబోవ్స్ ఉన్నాయమ్మా. వీఆర్ ఆల్ ఆర్ హ్యావింగ్ ఎబోవ్స్ బట్ వీఆర్ నాట్ హ్యావింగ్ ద బిలో మా. సో బిలో 20 మార్క్స్ వాళ్ళు మనకు కావాలి అంటే ఫ్రమ్ ద టోటల్ వి షుడ్ సబ్ట్రాక్ట్ 20 అండ్ ఎబోవ్ మా. అంటే వి షుడ్ సబ్ట్రాక్ట్ మా టోటల్ నుండి టోటల్ మైనస్ 20 అండ్ ఎబోవ్ వాళ్ళని మైనస్ చేసేస్తాం. టోటల్ క్యాండిడేట్స్ నుంచి 20 అండ్ ఎబోవ్ వాళ్ళు తీసేస్తే మిగతా అందరూ బిలో 20 ఉన్నట్టు. సో టోటల్ హౌ మెనీ క్యాండిడేట్స్ మా 100 మైనస్ 20 అండ్ ఎబోవ్ ఎంతమంది ఉన్నారు మా 20 అండ్ ఎబోవ్ మా అగ్రిగేట్ ఈజ్ 71. 100 మైనస్ 71 దట్ మీన్స్ మా 29 మా. 29 నథింగ్ బట్ ఆప్షన్ డి మా 29. నెక్స్ట్ 54. What is the approximate percentage of students who have obtained 60%? Question asking approximate students who have obtained 60% and more marks in paper 2 over the number of students who obtained 40% and more. First of all మన ఎగ్జామ్ 50 మార్క్స్ కుందమా 60% and more. 50 లో 60% 30 అంటే మనకు కావాల్సింది 30 and above. ఇక్కడ 40% అంటే 20 మా 20 and above marks. First, what is the approximate percent of students who have 30 and above marks in paper 2? Paper 2 30 and above ఎంతమా 31. ఓవర్ అనే టర్మ్ ని ఎప్పుడు మనం డినామినేటర్ మెన్షన్ చేస్తాం. ఓవర్ ద స్టూడెంట్స్ హూ అబ్టైన్ 20 and above in aggregate మా. అగ్రిగేట్ 20 and above మా 71. 31/71% అడిగాడు కాబట్టి ఇంటూ 100 మా. హీ వాజ్ ఆస్కింగ్ పర్సెంటేజ్ మా కాబట్టి ఇంటూ 100 మా. 31/71 ఇంటూ 100 మా. సో మనకు అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి నువ్వు రఫ్ గా చూసుకుంటే 10 3s are 10 7s రఫ్ గా 3/7 మా. వాట్ ఇస్ ద 1/7 మా 1/7 is 14.28. 3/7 అంటే 3 times of 14 మా 42.84 మా. అంటే నియర్లీ 43 దగ్గరలో ఉంటుంది మా. 43 నియరెస్ట్ ఆప్షన్ is 44. 43 nearest option ma 44. Question asking approximate not exact ma. Next 55. How many students will pass if there is a compulsory passing of minimum 40% marks only in paper 1 ma. Minimum 40%. 40% nothing but for 20. అంటే 20 వచ్చినా పర్వాలేదు అంతకన్నా ఎక్కువ వచ్చినా పర్వాలేదు. మినిమం 20 అండ్ ఎబో కావాలి పాస్ అవ్వాలి అంటే. అది కూడా విత్ సబ్జెక్ట్ మా పేపర్ 1 20 and above ma. Paper 1 20 and above ma 67. Option C ma 67.